వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. గత వారం రోజులుగా తెలుసు మనకు వరంగల్ కేంద్రీకృతమై రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా తిరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు గతంలో కావచ్చు, ఈసారి కావచ్చు, ముఖ్యమంత్రికి పూర్తి స్థాయిలో బాధ్యత నిలబడి ఆయనతో పాటు అనేక మంది ఎమ్మెల్యేలు ఇటువంటి పరిస్థితుల్లో ఏం జరగబోతుంది, ఏం జరగాలని వీళ్ళు ఆలోచిస్తున్నారు, ఆశిస్తున్నారు. ఒకసారి అడుగుదాం. సార్ నమస్తే. నిన్న చాలా ఖచ్చితంగా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాల్సిందని. అసలు కాంగ్రెస్లో చర్యలు ఉంటాయా? చూడండి బ్రదర్, ఎవ్వరు పార్టీకి వ్యతిరేకంగా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడినా వారిని మీద చర్య తీసుకోవాలని క్లియర్గా చెప్పడం జరిగింది నిన్ననే. పలానా వాళ్ళు వీళ్ళు అని కాదు, ఎవరు మాట్లాడినా ఏదైనా మీకు సమస్య ఉంటే వచ్చి చెప్పుకోవాలి, అధిష్టానం ఉంటుంది చెప్పుకోవాలి. అంతేగాని నోటికి ఏది వస్తే అది మాట్లాడితే చూసుకుంటూ పార్టీ కూర్చోదు. ఎందుకంటే లక్షలాది మంది కార్యకర్తలు, మాలాంటి వాళ్ళం, మేము ఎంతోమంది కార్యకర్తలం, మేము కష్టపడుతూ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ వచ్చింది, బట్టి విక్రమార్క గారు పాదయాత్ర కొన్ని వేల కిలోమీటర్లు చేస్తూ వచ్చింది. ఇది దీనికోసం నలుగురు వాళ్ళ స్వార్థ రాజకీయాలకో పదవుల గురించో రోడ్ల మీదకి వచ్చి మాట్లాడతామంటే చూస్తూ ఊరుకోరు. అది ఎటువంటి అనుమానం లేదు. నిన్నన్నా ఇయ్యాలన్నా రేపు కూడా అంటుంది, అలా ఎక్కడ అనుమానం లేదు. ఎవరే కానీ రోడ్డు మీదకి వస్తే నేను మాట్లాడిన యాక్షన్ తీసుకోవాల్సింది. ఏ నియోజకవర్గ ఎమ్మెల్యేలైనా సరే, ఏ నియోజకవర్గం ఎవరైనా అంటున్నా నేను. మేము కూడా గతంలో 10 సార్లు తీసుకుపోయి రిప్రజెంటేషన్ పీసీసీకి ఇవ్వలేదా, ఏఐసీసీకి ఇవ్వలేదా? దాన్ని బట్టి చర్యలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో మొదటిసారో 2 సార్లు అని చెప్పి ఎగ్జామ్షన్ ఇస్తుంటారు. నేను 42 ఏళ్ళు నాది, ఇవాటి వరకు నాకు షోకాజ్ నోటీస్ అంటే తెలియదు. మరి నాకు 5 సార్లు టికెట్ కూడా ఇవ్వలే కదా. మేము ఎట్టే రోడ్ల మీదకి వచ్చి బదనాం చేసినాం ఆ పార్టీని, ఈసారి ఇచ్చిండ్రు. అంటే గతంలో లాగా బుజ్జగిస్తే మళ్ళీ సమావేశాలు ఉంటాయా? తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఎమ్మెల్యేలకు సంబంధించి? ఇప్పుడు మేము అనేది అధిష్టానానికి చేతిలో పెట్టేసినాం కంప్లీట్. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అందరం కట్టుబడి ఉండాలి, ఉంటాం కూడా. ఏ నిర్ణయం తీసుకున్నా విన్నారా, మాకు ఒకరు గట్టు పంచాయతీ పాలు పంచాయతీ కాదు ఇక్కడ. మా బాధ అంతా ఎవరి దగ్గర ఎవరు దూరం కాదు. దీనిని పార్టీ పరంగా క్రమశిక్షణగా ఉండాలి. ఇన్ని కోట్లు పెట్టి ఇంత పని చేసుకుంటూ పోతుంటే రోడ్ల మీదకి వాళ్ళ యొక్క పదవుల గురించో ఇంకెల స్వార్థాల గురించో ఇట్లా పార్టీని రోడ్డు మీద చేస్తా అంటే ఎట్లా ఊరుకుంటాం? మేము చేసిన పని చేసుకుంటూ పోతున్నాం కదా. మేము ఇలా మాకు ఇవన్నీ పార్టీలు అరే ఎప్పుడు ఇదేనా అని అనుకోరా ప్రజలు? అసలు సీఎం గారు ఆ తేనె తుట్టని కదపకుంటే ఇదంతా జరగకపోనేది ఒక రకమైన వాదన వినిపిస్తుంది. సీఎం గారు ఏమన్నారు? పరకాల ఏమన్నారు? ఏ నియోజకవర్గం పోయినా ఆ ఎమ్మెల్యేని అంటున్నారా లేదా? అభినందించుకుంటూ అని మళ్ళీ అత్యధిక మెజార్టీతో నెక్స్ట్ టైం గెలిపేయాలంటారు. అంటే టికెట్ ఇస్తానని చెప్పినట్ట పద్ధతి ఎట్లా? అంటే టికెట్ అనేది తెలియని వాళ్ళ వీళ్ళు. ఏఐసిసిలా స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది, ఆ స్క్రీనింగ్ కమిటీ అప్రూవల్ ఇచ్చినప్పుడే టికెట్ వస్తుంది. ఇక్కడ ఎవరు ఇచ్చేది ఉండదు. దాన్ని పట్టుకొని భూతద్దంలో చూసుకొని రోడ్ల మీద పడితే అంటే ఎట్లా? అది తప్పది. అది కాదు సబ్జెక్ట్. ఆడ వేరే మాట్లాడుతున్నారు, మాకు ఇది ఇవ్వాలి, మాకు అది ఇవ్వాలి. ఇదా? అది పాలిటిక్స్ మంచిది కాదు. మాట్లాడిన ఎమ్మెల్యేల గురించి కానీ నియోజకవర్గాలకు సంబంధించి కానీ హైకమాండ్ కూడా చాలా మంది ఫోన్లో మాట్లాడింది అన్నారు. మీతో ఎవరైనా మాట్లాడారు? మీరు లీడ్ తీసుకున్నారు కాబట్టి మీతో కొంతమంది. పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడినా మాట్లాడకుండా బయటికి చెప్పేది కాదు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రెస్ అడ్రస్ చేసి ఓపెన్గా చెప్తారు. లాస్ట్లీ చెప్పండి, చాలా కొంతమంది మాత్రమే ఎమ్మెల్యేలు వచ్చారు, ఇంకా చాలా మంది ఉండేవాల్సింది కానీ రాలేదు. ఇది రేవంత్ రెడ్డి గారికి వారి యొక్క సంఖ్య తక్కువగా ఉందనేది ఒక వాదన అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పమనండి, ఒకటే మాట. మొత్తం ఎమ్మెల్యేలు ఉంటారు అక్కడ. ఆయన చెప్పడు కూడా. ఆయన చెప్పడు. మా ఇస్తే మేము వాలంటరీగా ఎమ్మెల్యేలు అందరం కలిసి మేము అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలను కూర్చున్నాం. ఆ స్పాట్లో అనుకో రాత్రి అనుకో నేను హైదరాబాద్కి వెళ్ళి వరంగల్ నాకు వచ్చిన వ్యక్తిని మళ్ళీ వెనుకకు పోవాల్సి వచ్చింది. దానికి ఇప్పుడు పెడితే సాయంత్రం లోపల అందరు ఉంటారు. యుఎస్ పర్యటన కూడా వాయిదా పడటంలో కారణం ఏందని మీరు ఆలోచిస్తున్నారు? అంటే కాంగ్రెస్ నాయకులు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మీరు చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇవ్వకపోవటం వల్ల వాపసు వస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకున్నది, క్లియర్గా ఇన్నది చెప్పింది కదా. వాళ్ళు అంటున్నారు లేదు ఉద్దేశపూర్వకంగా, కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. అది ఉద్దేశపూర్వకంగా రొటీన్ ప్రాసెస్. ఒక ముఖ్యమంత్రి నిధులు తేవడానికి బిజినెస్ దాని మీద యుఎస్ పోయి 4 నిధులు తెస్తే తెలంగాణ ఎక్కడ అభివృద్ధి చెందుతుందని చెప్పి గవి పట్టుకోవడం. ఇంతకుముందు ఎంతమంది పోలేదు? ఇప్పుడు ఎమ్మెల్యే పోవాలంటే స్పీకర్కి చెప్పాలి, ఎంపీ పోవాలంటే స్పీకర్కి చెప్పాలి, ముఖ్యమంత్రి పోవాలంటే ప్రైమ్ మినిస్టర్కి చెప్పాలి. ప్రైమ్ మినిస్టర్కి చెప్పి అప్లికేషన్ పెట్టి చేసి పంపించినాం కదా. ఇంటి పని మీద పోతాడా లేకపోతే వాళ్ళ ఇంటి పని మీద పెళ్లిలోకి పోతాడా?
రాష్ట్ర అభివృద్ధి గురించి నిధులు తేవటానికి బిజినెస్ తేవటానికే కదా. దానికి వంకపెట్టి ఆపడం ఎందుకు? దానికి ఉద్దేశం లేదా అనేది ఎందుకు? దానికి ఏమన్నా అట్టే పోతున్నా, లేకపోతే ఏమన్నా వేరే ఉద్దేశంలో పోతుండా? వారం రోజుల పర్యటనకు ఇచ్చేదానికి ప్రాబ్లం ఏమొచ్చిందా మీకు? అది ఉద్దేశపూర్వకంగా కాకపోతే ఏమంటారు దాన్ని?